హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక అద్భుతమైన చారిత్రక ప్రదేశానికి వచ్చాం. ఇదే అనంతపురం జిల్లాలోని లేపాక్షి. ఇక్కడ రామాయణానికి సంబంధించిన ఆసక్తికరమైన కథలున్నాయి. అలాగే సైన్స్ కూడా అర్థం కాని కొన్ని వింతలున్నాయి. సో ఈ వీడియోలో మనం అన్నీ చూద్దాం. ఇప్పుడు మనం ఆలయం లోపలికి వెళ్దాం. ఇక్కడి స్తంభాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ప్రతి స్తంభం మీద అద్భుతమైన శిల్పాలున్నాయి. ముందుగా కనిపించే ఈ దేవాలయం ఇది వీరభద్రస్వామి ఆలయం. ఇది విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించబడింది. ఇక్కడ శిల్పాలు, గోడలపై ఉన్న చిత్రాలు మనల్ని అప్పటి కాలానికి తీసుకెళ్తాయి. 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించబడిన ఇక్కడి ఆలయాలు, శిల్పకళ వైభవం ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. ఇక్కడి ప్రతి మూలలో ఒక కథ ఉంది. ప్రతి శిల్పంలో ఒక అర్థం ఉంది. ప్రతి క్షణం ఒక అనుభవం అని చెప్పొచ్చు. ఇక్కడ వచ్చినప్పుడు మనం కేవలం చూడటం మాత్రమే కాదు, ఆ కాలపు గొప్పతనాన్ని అనుభవిస్తాం. చుట్టూ చూస్తుంటే మనకి ప్రతి స్తంభం మీద ఒక కథ కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న శిల్పాలు ఎంత అందంగా ఉన్నాయో కదా! ఈ ఆలయంలో ప్రధాన దేవుడు వీరభద్ర స్వామి. ఆయన శివుడి అవతారం అని చెప్తారు. ఇక్కడ ఇంకోటి ఫేమస్ ది హ్యాంగింగ్ పిల్లర్. ఇక్కడ చూస్తున్నారు కదా! సో ఈ హ్యాంగింగ్ పిల్లర్ ఈ స్తంభం గాలిలో వేలాడుతూనే ఉంటుంది. అంటే ఇది నేలకు అంటుకోదు. బ్రిటిష్ కాలంలో ఒక ఇంజనీర్ ఇది ఎలా సాధ్యమని ఒక స్తంభానికి కలిగించడానికి ప్రయత్నించాడట. అప్పుడు మొత్తం గుడి కదలడం చూసి భయపడి ఆగిపోయాడు. ఇక్కడి గోడలపై ఉన్న పెయింటింగ్స్ కూడా చాలా అందంగా ఉంటాయి. ఇవి పురాతన కాలపు కథలను చెప్తాయి. రంగులు ఇప్పటికీ ఫేడ్ కాకుండా ఉండటం నిజంగా చాలా ఆశ్చర్యమని చెప్పొచ్చు. ఒకే రాయితో చెక్కిన ఈ అద్భుత నాగలింగం చూడండి. ఇది ప్రపంచంలోని అత్యంత పెద్ద నాగలింగంగా ప్రసిద్ధి చెందింది. ఈ కథ ప్రకారం ఈ నాగలింగాన్ని దేవాలయ శిల్పులు తమ విరామ సమయంలో చెక్కారని చెప్తారు. ఈ శిల్పం ఎంతో అద్భుతం. ఇది భారతదేశంలోనే కాక ప్రపంచంలో కూడా అతిపెద్ద నాగలింగంలో ఒకటి.
ఇప్పుడు ఇక్కడ మనకు బాల గణపతి విగ్రహం ఇక్కడ కనిపిస్తుంది కదా! ఈ విగ్రహం 6 అడుగులు ఉంటుంది. ఈ విగ్రహాన్ని టెంపుల్ కట్టేటప్పుడే మొట్టమొదటిసారి ఈ విగ్రహాన్ని చెక్కారు. ఇప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తుంది పూర్తి కాని కళ్యాణ మండపం. సో, ఈ కళ్యాణ మండపం శివ పార్వతుల కళ్యాణం కోసం దీన్ని కట్టాలనుకున్నారట. కానీ ఇది పూర్తి కాలేదు. ఇక్కడ చూడండి సీతమ్మ వారి పాదం. సో, ఈ పాదం త్రేతాయుగం నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ‌గా నీరు వస్తూనే ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ చూడాలనుకుంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. టిల్ దెన్